డిఎస్ఏ, ఎస్జిటి, ఎస్ఏ విద్యార్థులందరికీ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి 10 మార్కులు, 20 ప్రశ్నలు వస్తాయి. విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ నుంచి మొదటి లెసన్ చూడండి. పూర్వ వేదకాలము స్వాతంత్ర్యం ముందు వరకు విద్యా విధానం ఏ విధంగా ఉందో చూడండి. చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తు పూర్వము 1000 వరకు కాలాన్ని వేదకాలం అంటారు. క్రీస్తు పూర్వము 1000 నుంచి క్రీస్తు శకము 500 వరకు గల కాలాన్ని ధర్మశాస్త్ర కాలము అంటారు. క్రీస్తు శకము 500 నుంచి క్రీస్తు శకము 800 వరకు గల కాలాన్ని పురాణ కాలము అంటారు. వేదకాలము ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలము అంటారు. వేదకాలము ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలము అంటారు. ధర్మశాస్త్ర కాలము పురాణ కాలాలను కలిపి వేద కాలానంతర కాలము అంటారు. వేదం అంటే జ్ఞానము అని అర్థము. ఈ పదము విద్ అనే ధాతువు నుండి వచ్చింది. వేదము అంటే జ్ఞానము. ఈ పదము విద్ అనే ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థము. వేదకాలంలో విద్య నినాదం ఏంటంటే శీలం పరం భూషణంగా జరిగేది. వేదకాలంలో వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని పొందడం. విద్య ఆశయం ఏంటంటే చిత్తవృత్తి నిరోధం అనగా బుద్ధిని క్రమబద్ధీకరించేదిగా ఉండాలి. అదేవిధంగా వేదకాలంలో సమాజాన్ని ఆర్యులు 4 వర్గాలుగా విభజించారు. చతుర్వర్ణ, చతుశ్రమ అనే పేర్లు సంన్యాయ సంగమం అని పిలిచేవారు. ఈ విధంగా ఆర్యులు 4 వర్గాలుగా వర్గీకరించారు. వీటికి మరో విధంగా పిలవచ్చు. చతుర్వర్ణ, చతురాశ్రమ, సమన్యాయ సంఘంగా పిలిచేవారు. ఆ విధంగా వేదకాలంలో సమాజాన్ని 4 వర్గాలుగా వర్గీకరించారు. 1 బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు పురోహితులుగా సేవలందించేవారు. యజ్ఞయాగాది క్రియలు, కర్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, వేదాలు, ఉపనిషత్తులను బోధించేవారు. మంత్రాలను ఒక్కసారి విని గుర్తుపెట్టుకొని విద్యార్థులను శృతధరులు అంటారు. శృతధరులు అంటారు. అదేవిధంగా క్షత్రియులు క్షేత్రధర్మము కలవారు. వీరు నేర్చుకునే విద్యలు 1 రథగజ న్యాయశాస్త్రము, నీతి శాస్త్రము, యుద్ధ విద్యలు. ధర్మ రక్షణ, దేశ రక్షణ,
ఇతర విద్యలు నేర్చుకునేవారు. అదేవిధంగా వైశ్యులు నిత్య జీవితంలో వ్యవసాయం చేసేవారు. వీరు అభ్యసించే విద్యలు వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం అభ్యసించేవారు. శూద్రులు ప్రధానంగా విద్య అందక చేతి వృత్తులు, శారీరక శ్రమ చేసి సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారు. ఈ విధంగా మనుస్మృతి ప్రకారం చూసినట్లయితే మనుస్మృతి ప్రకారం జన్మించిన వారు బ్రాహ్మణులు, బ్రహ్మముఖం బ్రాహ్మణులు, బాహువులు భుజాల నుండి క్షత్రియులు, తొడలు వైశ్యులు, పాదాలు శూద్రులు. ఇక్కడ చూడండి, మనుస్మృతి ప్రకారం జన్మించిన వారు వరుస క్రమము. తల నుండి జన్మించిన వారు బ్రాహ్మణులు, భుజాల నుండి జన్మించిన వారు క్షత్రియులు, తొడల నుండి జన్మించిన వారు వైశ్యులు, పాదాల నుండి జన్మించిన వారు శూద్రులుగా మనుస్మృతి ప్రకారం చెప్పబడింది. అదేవిధంగా వేదకాలంలో వ్యక్తి జీవిత దిశలు. వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని 4 ప్రధాన దిశల్లో గడిపేవారు. బ్రహ్మచర్యాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. వీటిని 4 పురుషార్థాలైన వీటిలో వ్యక్తులు 4 పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలి. చతుర్విధ పురుషార్థాలు అంటారు. వీటిని ఏమంటారంటే చతుర్విధ పురుషార్థాలు అంటారు. బ్రాహ్మణులు బ్రహ్మచర్యాశ్రమము అంటే విద్యార్థి గురుముఖంగా ఉండి జ్ఞాన సంపార్జన చేస్తారు. విద్యార్థి దిశ అన్నమాట. వానప్రస్థం అంటే గృహస్థ ఆశ్రమము అంటే వివాహాన్ని చేసుకోవాలి అంటే సంసార జీవన విధులను నిర్వర్తిస్తారు. వానప్రస్థాశ్రమము అంటే అరణ్యాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు, సన్యాసిగా మారుతారు. సంసార బంధాల నుండి విముక్తిగా పొందుతారు. తర్వాత సన్యాసాశ్రమం అంటే మోక్షము ప్రధాన కాల పరిమాణముగా తెలుసుకొని కుటుంబాన్ని విడిచి ధర్మ ప్రచారం చేస్తూ అరణ్యాలలో ఆశ్రమాల్లో జీవితం కొనసాగిస్తారు. సన్యాస ఆశ్రమాన్ని దైవానుగ్రహానికై కృషి చేస్తారు.